వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవాని వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీరు మీ ఆత్మతో అభిషేకించండి. నీ పరిశుద్ధాత్మను కుమరించండి. దేవానికి స్తోత్రము. నేల వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరము కూడా నన్ను స్థలం నుంచి ఒత్తిగా వెళ్ళొద్దు. నేను వాక్యముతో నాయన నింపబడి బలపరచబడి స్థిరపరచబడి వెళ్ళుటకు నీ ఆత్మ సహాయమును నడిపింపును మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు నిజంగా ఐ లవ్ దిస్ బుక్. నిజంగా యోహాను సువార్త కానీ రోమన్స్ కానీ చాలా స్పిరిచువల్గా ఉంటుంది. నిజంగా అసలు కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇక్కడ చదువుతున్నారు 9 వచనాలు చదువుతుంటే కనుక అక్కడ ఏమనిపిస్తుందంటే మరలా చెప్పినట్టు రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది. మీరు చదవని ఇంటికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు యూ ఫీల్ దట్, అంటే ఫలభరితమైన జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ బట్ ఎవ్రీ వర్స్ హ్యాస్ సంథింగ్ డిఫరెంట్ మీనింగ్. అందుకే మొదటి 5 వచనాలు తీసుకున్నా. 2 వారాలు చెప్పడం నాకు ఇష్టం లేక 5 వచనాలు తీసుకుని ఇందులోనే కథం చేయాలని తీసుకున్నాను. 9 వచనాలు అనుకున్నాను, 8, 9 అనుకున్నాను. కానీ టుక్ ఇట్ ఓన్లీ 5. అందులోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యేసు ప్రభు వారి ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో ఇట్స్ టైమ్ ఆఫ్ డిపార్చర్. ప్రభువు మరి ఈ లోకమును విడిచి వెళ్ళే సందర్భంలో మాట్లాడుతున్న మాటలు. ప్రభువు సమయం ఆసన్నమైంది. ఆ శిలువ కార్యం యొక్క కార్యానికి ఏ కార్యం కోసమైతే వచ్చాడో ఆ కార్యము చేసే సమయానికి ముందు ప్రభు మాట్లాడుతుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి అన్ని చూస్తే కూడా అవే రాస్తారు. 13వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ అంటాడు, క్లియర్గా చెప్తాడు, టైమ్ హ్యాస్ కమ్ ఫర్ హిస్ డిపార్చర్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకములో నుంచి ఆయన వెళ్ళిపోయే సమయము వచ్చినప్పుడు ఆయన కొన్ని విషయాల్లో ఇక్కడ బలపరుస్తున్నాడు. 13వ అధ్యాయము గమనిస్తే కనుక 13వ అధ్యాయంలో శిష్యుల పాదములు కడిగిన సంగతి అమ్మ రెఫరెన్స్ నేను ఏమి ఇవ్వట్లేదు, అందులో జస్ట్ అలా చెప్తూ వెళ్తాను. 13వ అధ్యాయంలో శిష్యుల యొక్క పాదములు కడిగినట్టుగా చూస్తాము. దేవాతి దేవుడు ఆ యేసు ప్రభు వారు మరొక మానవుని పాదముల దగ్గరికి రావడము ఇట్స్ ఎ యూనిక్ సీన్. అక్కడ బికాజ్ ఇట్ ఇస్ ద డిపార్చర్ టైం కాబట్టి శిష్యులు ఎలా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన చేసినట్టుగా చూస్తాం. 14వ అధ్యాయం అంతా కూడా ది హోలీ స్పిరిట్కి వచ్చి మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ యొక్క రాకడ గురించి. ఎందుకంటే ఆయన నేను వెళ్తే మంచిది, ఎందుకంటే నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాడు. కాబట్టి యేసు ప్రభు వారు ఒక చోట ఒక సమయంలో ఒకటే టైం ఉండగలుగుతాడు, కానీ పరిశుద్ధాత్మత అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఉండగలుగుతాడు. కాబట్టి నేను వెళ్ళుట మంచిది అంటాడు. ఇట్స్ గుడ్ దట్ ఐ గో దట్ యూ విల్ రిసీవ్ ది ప్రామిస్ ఆఫ్ ది ఫాదర్ అంటాడు. తండ్రి యొక్క వాగ్దానం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఈ మాటలు రాస్తున్నప్పుడు ప్రభు చక్కని మాటలు రాస్తాడు. నిజంగా చూసినప్పుడు ఈ మాటలు ప్రభు ఎంత సమీపించాడో ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క చివరి భోజన సంస్కారంలో ఒకడు వెళ్ళిపోయాడు కదమ్మా. ఆ ఉన్న 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు. ఎందుకు? యేసు ప్రభువుని అప్పచెప్పడానికి వెళ్ళాడు. యూదా ఇస్కరియోతు మనందరూ తెలిసిన వ్యక్తి కదా. ఆయన చేశాడు. యేసు ప్రభు వారు ఆ భోజనం సందర్భంలోనే ప్రభు చెప్పాడు, పేతురుతో చెప్పిన మాట ఏంటంటే యూ విల్ డినై మీ 3 times అంటాడు కదా. ఒక ఆయనేమో ప్రభువును అప్పచెప్పడానికి వెళ్ళాడు, ఒక ఆయనేమో ప్రభు ఎరగదని చెప్పి ఆయన మీద ఆయనే కర్సెస్ కాల్ చేసుకున్న సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంకా 10 మంది బలంగా ఉన్నారంటే వారి సిచ్యువేషన్ చూసినప్పుడు వారు కూడా వాక్యం చెప్తుంటే గొర్రెల కాపర మీద కొరడా పడ్డప్పుడు గొర్రెలు చెదరిపోతాయంట. నోబడీ విల్ బీ విత్ యు. యేసు ప్రభుకు తెలుసు అంటే ఎవరు కూడా యేసు ప్రభుతో ఉండే సందర్భము లేదు. ఎవ్రీబడి విల్ గో అవే ఫ్రమ్ హిమ్. తెలుసు ప్రభు. కానీ ప్రభు ఇక్కడ మనం వెళ్తున్న సందర్భంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ప్రభువులో ఏకమై ఉండడం వచ్చి మాట్లాడుతున్నాడు ఈ మాటలు చూసినప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మీరు మరలా ఒకటే ప్రభువులో ఉండాలన్న ఆశతో ఫలభరితమైన జీవితం కొరకు ప్రభు విశ్వాసులు మరియు ఒక శిష్యులతో నాటి శిష్యులతో మాట్లాడుతుండే యేసు రక్తంతో కడగబడ్డ ఈరోజు నీతో నాతో మనం కూడా ప్రభు శిష్యులం కాడి మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు. మొట్టమొదటి చూసినప్పుడు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు ఒక చక్కని మాట అంటారు. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆయన మరి చూసినప్పుడు తన గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడు పిల్లగా, నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు యేసు ప్రభు వారు. నిజమైన ద్రాక్షావళిని అని చెప్తాడు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు. ఆయన తను తాను ఇక్కడ చూసినప్పుడు ద్రాక్షావళి అంటాడు, మీరు తీగలు అంటాడు.
కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది కదా, దేవుడు యేసు ప్రభు వారు తన శిష్యులను వేరువేరుగా కూడా ఒకటి చెట్టుగా చూస్తున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది వండర్ఫుల్ థింగ్ కదా. నేను ద్రాక్షావళిని, వైన్ అండ్ యు ఆర్ ది బ్రాంచెస్, యు ఆర్ వన్. వేరు చేసి ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసులో మనం ఒకటే ఉన్నాం. అదే మాట మాట్లాడుతున్నాం. నేను ద్రాక్షావళిని, తీగలు మీరు అంటాడు. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు, దేవుని వాక్యభాగంలో యేసు ప్రభు వారు ఈ సందర్భంలో ద్రాక్షని ఎందుకు ఎన్నుకున్నాడు అని కొరకు చూద్దాం. ఉపమానం విషయంలో మాట్లాడుతున్నావు. గాడ్ ఈస్ టాకింగ్ ఇన్ ప్యారబుల్లో మాట్లాడుతున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు. మాట బహుశా మేడగదిలో మాట్లాడేమో ప్రభు భోజనం అయిన తర్వాత ఈ వాజ్ స్పీకింగ్ పర్సనలిటీ ఆఫ్ ద శిష్యులు. ఈరోజు పర్సనల్గా ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడని ఆశ కలిగి ఉన్నాడు. మనము ఒకటే ఉన్నామంటే, నేను మీరు వేరు వేరే కాదు, వీఆర్ వన్ అన్న మాటను మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు. అందులో చూసినప్పుడు ఎందుకు ప్రభు మరి ఈ వాక్య భాగంలో చూసినప్పుడు ఒక ద్రాక్ష వల్లిని ఎన్నుకున్నాడు అనేది ఒకసారి మనము చూసుకుంటే కనుక, ద్రాక్ష వల్లి చూసినప్పుడు ద్రాక్ష చాలా విలువైంది. యూతుల సాంప్రదాయం ప్రకారం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద్రాక్ష రసము చాలా ఇంపార్టెంట్. మన ఇంటికి వస్తే ఏమి ఇస్తామో, ఎవరైనా గెస్ట్ వస్తే ఏమి ఇస్తాం? మన ఇంటికి వస్తే గ్రేప్ జ్యూస్ అయితే మనం ఇయ్యం కానీ, రైట్, ఓకే, చాయ్ ఇస్తాం. చాయ్ ఇస్తాము అంటే టీ తాగుతామా అని అడుగుతాం. టీ తాగుతామని అడుగుతాం కదా. జనరల్గా టీ తాగుతాం అనడంలో రెండు అర్థాలు ఉన్నాయి. మర్యాద కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి జస్ట్ టీ, 2 బిస్కెట్లు అవి పెట్టడం అదొక మర్యాద రూపంలో ఉంటుంది. ఇంకోటిగా టీ తాగి వెళ్ళిపో అన్నట్టు కూడా ఉంటుంది. అవునా కదా? టీ పెట్టినా అంటే ఇక వాళ్ళు అడుగుంటుంది. అవునా కదా? కొన్ని సందర్భాల్లో మీ మీన్ ఇస్ ది సేమ్ వే కదా. టీ పెడతా అంటే టీ పెట్టే ముందు పోతావా, పెట్టలేక తాగిపోతావా. యూదుల సాంప్రదాయం ప్రకారం వారు ద్రాక్షరసం ఇస్తారు. దే గివ్ ది గ్రేప్ జ్యూస్. ఇట్స్ వెరీ థింగ్. ఎందుకంటే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఎందుకు పిల్లల యేసు ప్రభు వారు ద్రాక్షతో తాను సంగమును పోలుస్తున్నాడు కనుక గమనిస్తే కనుక, యేసు రక్తంతో కనబడ్డ సంగమ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు ద్రాక్ష చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యేసు ప్రభు వారి మొట్టమొదటి సూచక్రియ కానాను వివాహములో ద్రాక్షరసంతో ప్రారంభమైంది. ఇట్ స్టార్టెడ్ విత్ ది గ్రేప్ జ్యూస్ కదా పిల్లలు. వైన్ నుంచి స్టార్ట్ అయింది. దేవుని వాక్యపాలు చేసినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ తల్లి వచ్చాడు, మరీ అడుగుతుంది కదా, ఏమడుతుంది? వారికి ద్రాక్షరసం తగ్గిపోయింది. ద్రాక్షరసం తగ్గితే ఏమవుతుందమ్మా? మర్యాద పోతుంది. అందుకే దేవుని వాక్యభావంలో ఒక వ్యక్తి యొక్క మర్యాదను కాపాడి ఆ ద్రాక్షరసమైనప్పుడు ప్రభువు ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్టుగా చూద్దాం. మొట్టమొదటి సూచక్రియను చూసినట్టుగా చూస్తాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రభు అక్కడ నుంచి ప్రారంభమైంది. ప్రభు అంటాడు ఇక నా సమయం రాలేదంటాడు, కానీ ఆయనకు అన్నిది సమయమే కాబట్టి ఎవ్రీ డే ఈజ్ హిస్ టైం కాబట్టి ఆయన ద్రాక్షరసంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్టుగా చూస్తాం. మొట్టమొదటి సూచన. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యూతుల యొక్క వివాహములో అది గొప్పగా ఘనంగా ఉండాలంటే ఆ ద్రాక్షరసం గురించి చెప్పినప్పుడు కూడా ఏమంటారంటే, నీవు ఇంతవరకు ఈ చివరి వరకు కూడా ఇప్పుడు అందరూ మత్తెళ్ళినప్పుడు మరి చెడు ద్రాక్షరసం, జబ్బు ద్రాక్షరసం ఇప్పటికి కూడా యు సేవ్డ్ ఎ గుడ్ వన్ అంటాడు. జీసస్ టర్న్డ్ వాటర్ ఇంటూ గుడ్ వైన్ అంటాడు. ఇంత విలువైంది అంటాడు. అంతేకాకుండా ప్రభు చివరిగా సిలువకు అప్పచెప్పే ముందు కూడా ఆయన ద్రాక్షరసం తీసుకొని ఆ చివరి బలలో పాలు పొందినట్టుగా చూస్తాం. ఈరోజు మనం కూడా ఎవ్రీ వీక్ ఫస్ట్ అండ్ థర్డ్ సండేలో వి పార్టిసిపేట్ ఇన్ కమ్యూనియన్. ఎదురు రక్తానికి సాదృశ్యము, సిలువలో ఆయన చిందించిన ఆ రక్తములకు సాదృశ్యముగా ద్రాక్షరసం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే దేవుడు యేసు ప్రభు వారు ఏదో కాదు కానీ ఒక విశ్వాసిని గురించి తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టేక్స్ యాస్ ది గ్రేప్ అయినటువంటి ద్రాక్షను ఆయన తీసుకున్నాడు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యభాగంలో ఈరోజు చేరిలో మనందరం కూడా ఒక జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఈరోజు యేసు ప్రభు దృష్టిలో మనము చాలా విలువైన వారం. హల్లెలూయా. ఎవరం కూడా విలువ లేని వాళ్ళం కదా. వీఆర్ ఆఫ్ గ్రేట్ వాల్యూ. అందుకే ప్రభు ఇక్కడ ద్రాక్షరసంలో ఎన్నుకున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ద్రాక్షరసంలో పిల్లరా, ఇక్కడ ద్రాక్ష చెట్టును పోలిన మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. ఏంటంటే పిల్లరా, ఎలా ఫలభరితంగా ఉండాలి, హౌ యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్, దేవుల్లో ఫ్రూట్ఫుల్గా ఎలా ఉండాలి. ఎందుకంటే ద్రాక్ష వల్లి మీరు తీగలు ఉన్నప్పుడు ఫలించకపోతే దానివల్ల ఉపయోగం లేదు. దేవుని వాక్యం ఈ మ్యాటర్ అంతా కూడా ఏంటంటే వీ హ్యావ్ టు, వైన్ కావాలంటే ఏం కావాలమ్మా? ద్రాక్షలు రావాలి. ద్రాక్షలు రాకపోతే వైన్ కావాలి. అందుకే పిల్లలు దేవుని వాక్యం, అందుకే ఫలించడానికి గాడ్ వాంట్స్ us టు బి ఇంపార్టెంట్. ఈరోజు చాలాసార్లు ఏం చేస్తారంటే దేవునికి మనం చాలా ప్రాముఖ్యం, కానీ మనకు దేవుడు
ఒక క్వశ్చన్ మార్క్ కదమ్మా. దేవునికి వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. అందుకే దేవుడు ద్రాక్షతో పోలుస్తున్నాడు. ద్రాక్ష రసం అంటే పిల్లలు యేసు రక్తము. యు ఆర్ బాట్ బై ది ప్రైస్ ఆఫ్ ది గాడ్. యేసు రక్తంతో కొనబడ్డ సంగమా, నువ్వు విలువైందని, నువ్వేదో వెళ్ళలేదు కాదు, గొప్ప విలువ పెట్టి కొన్న సంగమా దేవుడు అంటాడు. ఈరోజు దేవునికి నువ్వు విలువైందా అని. ఈరోజు నీకు నిజంగా దేవుడు విలువైన వాడైతే ద్రాక్షలు కాయాలి ఈరోజు, లేకపోతే కష్టం. డూ యూ వాల్యూ గాడ్? దేవుడు అదే నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాను. డూ యూ రియలీ వాల్యూ మీ? దేవుడు వాక్యం యేసు ప్రభువుని అడిగారంట, ఆజ్ఞలో గొప్పది ఏదంటే ఏమన్నాడు? నిన్ను వల్లే పొరుగు అని ప్రేమించమన్నాడా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించవలను. ద ఫస్ట్ కమాండ్మెంట్ ఈజ్ టు లవ్ గాడ్. హౌ మచ్ యూ లవ్ హిమ్. ఈరోజు నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు? దేవుని నువ్వు ప్రేమిస్తే యూ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్. ఆయన ఉద్దేశం నువ్వు చేస్తావు. నిన్ను వల్ల నీ పొరుగు. అది రెండో ఆజ్ఞ అట్టివంటిదని. కానీ నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు ఏదైతే ఉద్దేశాన్ని పెట్టాడో ఆ ఉద్దేశాన్ని ఫలభరితమైన జీవితంలో ఉంటావు. కాబట్టి దేవుడు అందుకే ఈరోజు పర్పస్ అంటుండే ఏంటంటే పర్పస్ ఈజ్ టు ఈరోజు బి ఫ్రూట్ఫుల్. దేవునిలో ఫలభరితంగా ఉండాలి. ఒకవేళ ఫలభరితంగా లేకపోతే దేవుని వాక్యభావం చూసినప్పుడు అక్కడ ఏమంటుందో, దేవుని వాక్యభావంలో యూ విల్ బి క్యాస్ట్ అవుట్, యూ విల్ బి కట్ ఆఫ్ అంటాడు. ఇందులోంచి లెట్స్ గో ఇంటూ వాక్యంలోకి వెళ్ళిపోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చిన్నప్పుడు ఇక్కడ లెట్స్ గో వర్స్ బై వర్స్ పోదాం. దేవుని వాక్యభావం చూద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటలో ఒక గూఢార్థం ఉంటుంది. ప్రతి మాటలో కూడా దేవుడు ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాడు. దేవుడు ఊరికి ఏ పదాన్ని కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను ద్రాక్షవల్లిని మీరు తీగలంటలేడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు. ఐఎమ్ ది ట్రూ వైన్. ఈ టాక్స్ అబౌట్ ది ట్రూత్ బికాజ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ది గాడ్. దేవుడు అంటాడు, దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆయన అంటాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఐఎమ్ రియల్ వైన్ అంటాడు, ట్రూ వైన్ అంటాడు. వాట్ ఈస్ ఇట్ ట్రూ? వాట్ ఈస్ ఇట్ ట్రూత్? నేనే మార్గమును సత్యమును జీవమును. వాట్ ఈస్ ది ట్రూత్? అంటే దర్ ఇస్ లైఫ్ ఇన్ ది క్రైస్ట్. దట్ ఈస్ ద ట్రూత్. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న ప్రభు మాట్లాడుతున్న మాట నేను ట్రూ వైన్ అంటున్నంటే ఐఎమ్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ వన్, ఐఎమ్ ఎ ట్రూ వైన్. ఐ కేమ్ హియర్ టు గివ్ యూ లైఫ్. నిజమైన ద్రాక్షవల్లిని. అందుకే యోహాను సువార్త 10:10 అంటాడు నేను జీవమును. నేను రెఫరెన్స్లు చాలా ఉన్నాయమ్మా. ఇవ్వను. నేను జీవమును, సమృద్ధి గల జీవమును ఇవ్వచ్చిది. ఐ కేమ్ హియర్ టు గివ్ యూ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్ అంటాడు. అందుకే ఐఎమ్ ట్రూ. బట్ వీ లవ్ టు లివ్ ఇన్ ది లైస్ కదమ్మా. సత్యము జీవమైంది, అబద్ధము మరణమైంది. చాలాసార్లు ఈరోజు అబద్ధాల్లో జీవిస్తున్నాం మనం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు ఐ యామ్ ఎ ట్రూ వైన్. నిజమైన ద్రాక్ష నిజం అంటే ఇట్ హ్యాస్ లైఫ్. యేసు ప్రభు వారు ఎప్పుడైతే నిజములో ఉన్నారో దేవుడు అన్నప్పుడు ఎప్పుడైతే ఆదాముతో అన్నాడో నువ్వు తినొద్దు అన్నాడో, తినకున్నప్పుడు ఆదాములో జీవం ఉంది. తిన్న తర్వాత ఏమొచ్చింది? ఎప్పుడైతే సాతాను యొక్క అబద్ధము జీవితంలోకి వచ్చిందో నువ్వు చావనే వెన్ యూ స్టార్టెడ్ లివింగ్ ద లైఫ్, ఎప్పుడైతే అబద్ధము జీవితము జీవించడం మొదలు పెట్టావో నీలోకి మరణము ప్రవేశిస్తుంది. కాబట్టి యేసు ప్రభు అంటూ నాలో ఉన్నవాడు మరణించాలని నా ఉద్దేశం కాదు, నాలో ఉన్నవాడు జీవించాలి. ఎవ్రీ వన్ షుడ్ లివ్. బ్రతికి నా యందు విశ్వసించేవాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. God says I am true because I have life. Life is truth. Life is truth. నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవుడు తన గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు కొన్నిసార్లు వచ్చి స్పెసిఫిక్గా అనగదు నేను నిజమైన ద్రాక్షవల్లి. ఆ ఒత్తి పట్టి పలుకుతున్నాం నిజమైన ద్రాక్షవల్లిని. ఏదో అట్ట ఇటు కాదు పిల్లరా, నిజమైన ద్రాక్ష. ఐ యామ్ ఎ ట్రూ వైన్ బికాజ్ ఐ హోల్డ్ ది లైఫ్ ఇన్ మీ. అందుకే దేవుని వాక్యభావం అంటాడు ఆయన మరణించినప్పుడు కూడా ఆయన మరణం వచ్చి మాట్లాడు నా ప్రాణము తీయదగిన వాడవాడు నాకు నేను కదా పెట్టుటకు తిరిగి పొందుటకు అధికారము గల. ఐ యామ్ విత్ మై లైఫ్ అంటాడు. ఐ హ్యావ్ అథారిటీ టు లే ఇట్ డౌన్ అండ్ టేక్ ఇట్ బ్యాక్. ఎస్ లైఫ్ ఇన్ హిమ్. It's true. That is true. ఆయనలో జీవం ఉంది. లెట్ మీ గో. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాం. ఒక్కో పదంలో కొంచెం ముందుకు వెళ్తాం. లెట్స్ గో.
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, ఇక్కడ దేవుని వాక్య భావం చూసినప్పుడు ఈ 4 వచనాలు గమనిస్తే కనుక పిల్లరా ఒక రిలేషన్ అక్కడ కనపడపిల్లారు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, దేవుని మాటలో చూసినప్పుడు గమనించినప్పుడు, ఆయన నిజమైన ద్రాక్షవల్లి ఉన్నాడు, తీగలు మనమై ఉన్నాము. నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు. మై ఫాదర్ ఈజ్ ఎ గార్డెనర్ అంటాడు. వ్యవసాయం చేసేవాడు నా తండ్రి ఉన్నాడు. వ్యవసాయం చేసేవాడికి ఆ యొక్క తీగకు, ఆ కొమ్మలకు దేర్ ఈస్ అ ఇంటర్ లింక్ ఉంది. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు దేర్ ఈస్ అ లింక్. ఆ లింక్ లేకుండా లేదు. ఆయన వ్యవసాయదారకుడు కాబట్టి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఈ నిజమైన ద్రాక్షవల్లి ఏదైతుందో, నిజమైన ద్రాక్షవల్లి తనకు తానుగా రాలేదు, కానీ తండ్రి ఇక్కడ నాటితే కానీ వచ్చినది. అందుకే యేసు ప్రభు తన గురించి తాను అన్నప్పుడు ఐ హావ్ బీన్ సెంట్ అంటాడు. నాకు నేనుగా ఈ భూమికి రాలేదు, కానీ నా తండ్రి పంపితే కానీ లోకంలోకి వచ్చాను. హి హస్ ప్లాంటెడ్ దట్ వెయిన్ ఇన్ ది గ్రౌండ్. తండ్రి మాట్లాడము, ఊరికే రాలేదు. హి వాస్ సెంట్. తండ్రి పంపించాడు. అందుకే ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు, చాలాసార్లు యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు అక్కడ లింక్ లేకపోతే బాగుండదు కదమ్మా. తండ్రి లేకుండా మాట్లాడలేదు నథింగ్. ఎందుకంటే ఫాదర్ అండ్ ఐ ఆర్ వన్ అంటాడు. నేను తీగను కానీ దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని కానీ నన్ను నాటినవాడు నా తండ్రి. ఇట్ ఈస్ మై గాడ్స్ పర్పస్, ఇట్ ఈస్ మై గాడ్స్ విల్ టు కమ్ హియర్. నా తండ్రి యొక్క చిత్తము నేను భూమి మీదకి రావాలి, నేను మీకు జీవం ఇవ్వాలని నా తండ్రి చిత్తము. ఇట్స్ నాట్ మై విల్, ఇట్ మై గాడ్స్ విల్. యేసుప్రభు వారు చాలాసార్లు ఇప్పుడు చెప్పుకుంటూ తండ్రి చిత్తం అంటే ఆయన చెప్పుకుంటూ పోతుంది యేసుప్రభు వారు కదా. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు వచ్చారట. ఆమె వెళ్ళిపోయిన ఊళ్ళో కొన్ని శిష్యులు వచ్చారు, అడిగారు ప్రభు భోజనం చేయంటే, నాకు భోజనం లేదు, నా భోజనం వేరే ఉందంట. వీళ్ళు అనుకుంటారు అటు పోగా ఇటు తిన్నట్టుండి బాగా అని. ఏమంటమ్మా ఇప్పుడు నేను ఫుల్గా తిన్నామా, అయితే స్పెషలే ఉంటుంది కదా. నా యొక్క ఆహారం ఏదో మీకు తెలియదు అంటాడు. ఏం ఆహారం ప్రభు అంటే, నా తండ్రి చిత్తంలో చేయటం నాకు ఆహారం అంటాడు. మై ఫుడ్ ఈజ్ టు డూ ది విల్ ఆఫ్ గాడ్ అంటాడు. అంతే ఇక్కడ సిల్వకు అప్పచెప్పుతున్నప్పుడు కూడా ఆ వేదనలో, ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన తండ్రితో వేడుకుంటున్నప్పుడు ఆయన ఒక మాట, తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా తీసివేయి, ఒకవేళ నా చిత్తం కాదు కానీ నీ చిత్తమును నెరవేర్చకుండా యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. నా చిత్తం కాదు, నీ చిత్తం. ఇట్స్ విల్. మనందరూ తెలిసిన వాక్యం చూడకుండా మీరు చెప్పేసి యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏ మట్టినో చెట్టునో కాదు, నిన్ను నన్ను శిలువ రక్తం ద్వారా విమోచించడానికి, నీకు నాకు మరణపాత్రులుగా ఉన్న వారికి జీవమునియడానికి తన కుమారుని లోకంలోకి పంపాడు. ఎందుకంటే ఆయన కుమారులు విశ్వాసించడం వల్ల నీవు నేను నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. 17వ వచనంలో పంపెను అంటాడు. దాట్స్ హి సెంట్ హిస్ సన్. నేను రెఫరెన్స్లో ఏం తీయట్లేదు, వాళ్ళు రాసుకోవచ్చు. నేను అంత తెలిసినాయి కాబట్టి ఇస్తాను. 16:3, 16, 17. హీ సెంట్ హిస్ సన్. దిస్ వే ఈ ద్రాక్ష వల్లి ఏదైతుందో తనకు తానుగా రాలేదు, కానీ దేవుని వాక్య భావన చూసినప్పుడు యేసు ప్రభు అనేటప్పుడు ఆయన అంతలో ఆయన రాలేదు, కానీ ఆయన పంపితే కానీ వచ్చాడు. ప్రభు తండ్రి నాటితే కానీ ఈరోజు నీకు నాకు జీవం రాలేదు. ఎందుకంటే ఈ లవ్డ్ సో మచ్ దట్ వి షుడ్ హ్యావ్ లైఫ్. ఆయనలో జీవం, కుమారుని వల్ల జీవం ఉండడానికి ఆయన ప్రభువును ఇక్కడ నాటినట్టుగా చూస్తాం. ద్రాక్ష వల్ల ఆయన నాటినట్టుగా చూస్తాం. So, he loved us so much. He sent his son so that we can have life. ఏ జీవమునైతే కోల్పోయామో, ఆదాము ద్వారా పాపం వచ్చింది. చాలామంది ఆ పాపం ఆదాం చేసిన పాపం కాదు, మనం చేసే పాపలే కదమ్మా. ఆదాం చేసే పాపం చచ్చిపోతాం మనం. ఆదాం వల్ల పాపం వచ్చింది లోకంలో, కానీ ఆదాం పాపం కూడా మన పాపం కదా. ఏ భేదము లేదు. కొందరు దేవుడు ఇస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే, ఎవ్రీబడి ఈజ్ అ సిన్నర్, ఎవ్రీబడి హూ సిన్స్ గోస్ టు అంటే పాపము చేయవాడు పాపమునకు దాసుడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము.
మీకు అన్నీ తెలిసినే చెప్తున్నాను, తెలియని ఏం చెప్పాను. తెలియని చెప్తే అవుట్ ఆఫ్ బైబిల్ అవుతుంది. బైబిల్ అని చెప్పారు కాబట్టి తెలిసింది చెప్తాను. అందుకే తండ్రి పిల్లల దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆయన అంటాడు తండ్రి రిలేషన్ ఉంది. దేవుడు ఎంత ప్రేమించాడంటే ఈ ప్లాంటెడ్ జీసస్ సో దట్ వీ కెన్ హ్యావ్ లైఫ్ ఇన్ ఇట్. అందుకే అక్కడ చెప్తుండు తండ్రి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్న యేసు ప్రభు ఇందులో స్టోరీలో తండ్రి ఎక్కడుండు, నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు అయిపోతే నా ఉన్నాడు కాదు. ఇప్పుడు అంటుండు ఇవన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ దిస్. ఎందుకంటే నన్ను ప్రేమించేవాడు, మిమ్మల్ని ప్రేమించేవాడు, ఆయన సంరక్షిస్తే కానీ, ఆయన చూసుకుంటే కానీ ఆయనలో ఫలభరితమైన జీవితం, ఆ జీవం రాదు. కాబట్టి ఇట్ ఈస్ హిస్ పర్పస్ టు హ్యావ్ లైఫ్. ఈరోజు మన జీవితంలో జీవం వచ్చిందంటే ఆ తండ్రి యొక్క ఇష్టం. తండ్రి ఎంత ఇష్టపడ్డాడంటే తెలుసా మన ఎందుకు చాలాసార్లు అందుకే పిల్లలు ఎందుకు వీఆర్ ఇంపార్టెంట్ అంటే పిల్లలు చాలాసార్లు ఈరోజు చాలా యేసు ప్రభువా నీవా నేనంటే గాడ్ సేస్ యు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. యెషయా గ్రంథం చదివితే మీరు ఖాళీ గుడ్ ఫ్రైడే చదివితే మనం పెద్ద అర్థం కూడా చేసుకోం, పెద్ద సీరియస్ కూడా తీసుకోం. అతన్ని మొత్తుట తండ్రికి ఇష్టమైన అంటాడు. ఒక్క కుమారుని రక్షించుకోవడానికి ఇంకొక కుమారుని తండ్రి మొత్తాడంట. ఆ శిలువలో పలికిన మాట చాలా ఆయుష్యం అంటే నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి. నిజంగా ప్రభు నిజంగా ఒక హారబుల్ పెయిన్లో, నిజంగా ఒక భయంకరమైన సపరేషన్లో ఉంటుంటాడు కదా. యేసు ప్రభు వారు అంట పిల్లరా, యేసు ప్రభు వారి చేయిని తండ్రి విడిచిపెట్టండి నీ నా చేయి పట్టుకోవడానికి. అండ్ వి డోంట్ వాల్యూ ఫర్ అవర్ సాల్వేషన్. చాలాసార్లు ఎందుకంటే మన రక్షణకు పెద్ద విలువలేదు. యేసే నిజంగా ఆయన అంత నలగొట్టి, ఆయన అంత చంపేసి, ఆయన ప్రాణం తీసేసి, ఆయన రక్తం నెచ్చి నీకు నాకు జీవం ఇస్తే, ఆ రక్తం ద్వారా నిన్ను కొనుక్కుంటే మనకి ఏంటంటే ఏందిలే ఇచ్చినవలే రక్షణ అన్నట్టు అయిపోయింది. టు రియలీ వాల్యూ అ సాల్వేషన్. ఇక్కడ యేసు ప్రభు అదే చెప్తున్నాడు, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఒకవేళ దేవుడు ఒకవేళ ఆ కొమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు, ఒకవేళ లేకపోతే ఆ యొక్క తీగను ప్రేమిస్తున్నాడు, ఒకవేళ చూస్తే ఆ ద్రాక్ష వల్లిని ప్రేమిస్తున్నాడు అని కనుక గమనిస్తే కనుక యేసు ప్రభు వారు ఆ కొమ్మల్ని తండ్రి కొమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కొమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. He loves us so much at the cost of his son. కుమారుని యొక్క బలి ద్వారా దేవుడు నిన్ను. అందుకే ఇక్కడ యేసు ప్రభు చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎస్, ఈవెన్ దో ఐ గివ్ లైఫ్, బట్ ఐ విల్ నాట్ గివ్ లైఫ్ ఆన్ మై ఓన్. మై ఫాదర్ హ్యాస్ ఆర్డర్డ్ మీ. నా తండ్రి దాన్ని చేస్తే కానీ, నా తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే నా ప్రాణం తీసిన నీకు ప్రాణం పెట్టాలన్న ఆశ కలిగి ఉన్నాడు. దట్ ఈస్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అంత గొప్ప. దేవుని ప్రేమ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మామూలుగా యేసయ్య రక్షకుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది హౌ కెన్ గాడ్ లవ్ సచ్ ఫస్ట్ సిన్నర్స్ లైక్. కొన్నిసార్లు అనిపిస్తుంది పాపుల్లో ప్రధానుడు అంటే పౌలు అంటాడు కదమ్మా, వాస్ట్ సిన్నర్ అంట. గాడ్ లవ్స్ ది వర్స్ట్ సిన్నర్. చాలాసార్లు ఈరోజు వెళ్ళారంటే మనం ఒక చిన్న ఎక్స్క్యూజ్ చెప్తాం. దేవునికి దూరంగా ఉండడానికి ఏం చేస్తారంటే నేను చాలా పాపనండి, నేను అంత మంచోని కాదండి, దేవుడు నన్ను మంచోని కాకపోతే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. ది మోర్ యు ఆర్ మోర్ సిన్నర్ హి లవ్స్ మోర్. కొంచెం పాపం చేస్తే కొంచెం ప్రేమిస్తాడు, ఎక్కువ పాపం చేస్తే ఎక్కువ ప్రేమిస్తాడు దేవుడు. అదే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని ప్రేమ అందుకే ఎంతో ప్రేమించాడు. దానికి అంతు లేదు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ లవ్. ఆయన ప్రేమ దేవుడు వాక్. లెట్ మీ గో ఇంటు ది సెకండ్ వర్స్లోకి వెళ్ళి సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. దేవుడు వాక్ నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. హీ కట్స్ అంటాడు ఇంగ్లీష్లో. హీ కట్స్ విచ్ ఈస్ అన్ఫ్రూట్ఫుల్. ఒక మాట ఎట్లా దేవుడు కట్ చేసిందంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే కట్ చేస్తాడా? తీసి పాడేస్తాడండి. తీసి పాడేస్తే ఎక్కడ ప్రేమ లేదు కదా. ప్రేమ లేదు ప్రభు నీకు. యు కట్ మీ అండ్ యు త్రో మీ అవుట్. చాలాసార్లు నేను జస్ట్ రీడింగ్ దిస్ వన్, నేను చదువుతున్నప్పుడు అనిపించింది, కట్ చేస్తున్నావు అంటే యూ డోంట్ లవ్ మీ. యు సే దట్ యూ లవ్ మీ బట్ యు కటింగ్ మీ. కొంచెం కష్టమైన విషయం కదా. బిఫోర్ కటింగ్ యూ అలౌడ్ మీ. మర్చిపోతున్నాను చాలాసార్లు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఇంకా నువ్వు ఫలించకపోతే, ఇంకా నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నా, స్టిల్ హోల్డ్స్ యూ.
ఎవరితో మాట్లాడుతున్న దేవుడు నాకు తెలియదు. ఇంకా నువ్వు దేవుల్లో ఫలించలేకపోతే, దేవుని వాక్యం చెప్తుంది ఇంకా ఫలించకుండా ఎలా ఉన్నావు అలాగే ఉంటే, దేవుని వాక్యంలో దేవుడు అంటున్నాడు స్టిల్ ఈస్ హోల్డింగ్ యూ అంటే కట్ చేసే సమయాన్ని డోంట్ ఫోర్స్ గాడ్ టు కట్ యూ, బీ ఫ్రూట్ఫుల్. సేపు ఆయన కట్ చేసిన మాట మాట్లాడుతూ కట్ చేయాలంటే ముందు ఆయన హోల్డ్ చేసిన మాట మాట్లాడాలి. పనికిమాలిన స్థితిలో ఉన్నాం. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాం? దేవునితో ఉన్నాడు. వీఆర్ కనెక్టెడ్ టు గాడ్. ఇట్ ఈస్ హిస్ లవ్. ఆ కనెక్షన్ అనేది మనలో ప్రత్యేకత ఏం లేదమ్మా. దేవుడు ప్రేమిస్తాడంటే ప్రేమిస్తున్నాడు, కానీ సమయం ఇస్తున్నాడు. దేవుడు అంటున్నాడు దాని రిజల్ట్ అయితే అదే వస్తుంది, లాస్ట్కి అదే వస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు అంటాడు గాడ్ లవ్స్ us even though you are not fruitful, you are connected to God. దేవునికి నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు కాబట్టి గాడ్ లవ్స్ యూ. ఇంకా దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా తనతో తాను జతపరచడానికి ఉండడానికి అని ఇష్టపడుతున్నాడు. స్టిల్ ఈస్ గివింగ్ టైమ్, బట్ if you are unfruitful he will cut you one day. నచ్చిన నచ్చకున్న సత్యం ఇది. ఫలించకపోతే కష్టం. అదే మాట చెప్తున్నా, యేసు ప్రభు చెప్తున్నా, ఎస్ ఐ లవ్ యూ. నేను పాపిని, ఎస్ ఐ లవ్ యూ, స్టిల్ ఐ లవ్ యూ, స్టిల్ ఐ హోల్డ్ యూ. ఐఎమ్ నాట్ ఫ్రూట్ఫుల్, ఓకే, స్టిల్ ఐఎమ్ హోల్డింగ్ యూ. ఒక వచనం చూద్దామా, ఒక వచనం చూద్దాం. చాలా మంచి వచనం, నిజంగా నాకు చాలా ఇష్టం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును. యోహాన్ రాస్తూ కూడా మాట్లాడుతున్నప్పుడు యోహాను మాట్లాడుతున్న మాటలు, బ్యాప్టిజం ఇచ్చి యోహాన్ ఇచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవుని వాక్యభావాలు చూసినప్పుడు, అక్కడ దేవుని వాక్యభావాలు చూసినప్పుడు ఆయన చెట్టును నరికి మంటల్లో వేశారంటలే, కానీ గొడ్డలి మాత్రము వేరు మీద ఉంది. కాబట్టి జాగ్రత్త సుమి, ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్ వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు కట్ యూ. ఈరోజు దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది, నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. యేసుతో కనెక్ట్ అయి యేసులో ఉండి ఇంకా ఆ యొక్క తీగలుగా ఉన్న నీవు నేను ఇంకా ఫలించే స్థితిలో లేకపోతే, గొడ్డలు ఆల్రెడీ వేరులో ఉంది కాబట్టి అది కట్ చేసి పడేయబడుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అంటుండు. ఇట్ ఈస్ టైమ్ టు చెక్ అవర్ సెల్ఫ్. నిజంగా దేవుల్లో ఫలిస్తున్నామా? దేవుని కొరకు ఫలిస్తున్నామా? దేవుని కొరకు జీవిస్తున్నామా? యేసు కొరకు ఏమైనా ఫలాలు చూపిస్తున్నామా? లెట్ us examine ourselves అంటాడు. ఇంకా కట్ కాకముందే let us be careful about salvation. కట్ చేస్తుంది అంటలేదు, వేరులో ఉంది. వేరు మీద పెట్టాడంటే దేవుడు ప్రేమించుడు. ఇంకా దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈస్ సీయింగ్ దట్ వెదర్ యూ విల్ బి ఫ్రూట్ఫుల్. టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్న. ఒకటి పిల్లల సంఘం ఈరోజు చేయాలి, రెండు విధాల ఫలించాలి. ఒకటి పిల్లల దేవుని వాక్యమాలను చూసినప్పుడు, మొట్టమొదటిగా చూసినప్పుడు పిల్లల ఆత్మలో ఫలించాలి. దేవుని ఆత్మలో ఫలించాలి. మనందరూ తెలిసింది కదా, ఆత్మ ఫలం ఏమనగా 5:22 టకా చెప్తారు. టకా చెప్పండి. లబలవ చెప్పిరా, 9 చెప్పిరా కరెక్ట్. కొంచెం అటు ఇటు మొత్తం వచ్చినాయా లేవా? రైట్, దేవుని ఇస్తాం. మొత్తం వస్తే పర్లేదు, ఏమైనా మర్చిపోతే మళ్ళీ చదువుకుందాం. దేవుని ఇస్తాం పిల్లలు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇప్పుడు ఫలించిన పిల్లలు దేవుని వాక్యం, దేర్ షుడ్ బి ఎ చేంజ్. బిఫోర్ యూ విన్నింగ్ సోల్స్, ఆత్మ విషయం తర్వాత సంగతి, ముందు నీలో చేంజ్ కావాలి. ఆత్మలో ఫలించాలి, తర్వాత నువ్వు వేరే ఫలిస్తూ. ఆత్మలో ఫలించకుండా దేవుని కొరకు ఫలించడం సాధ్యం కాదు. యూ హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ స్పిరిట్. ఆత్మ ఫలం ఏమనగా అంటాడు. యేసయ్య రక్తంలో కడగబడ్డప్పుడు దేవుడు ఒక పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు ప్రేమ ఉండాలి. ప్రేమ ఏముండాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అయితే ప్రేమ ఏం చేస్తుందంటే ఇంత లిస్ట్ ఇస్తుంది. ఉత్త ప్రేమ అంటే ఇంత ఉంటుంది. చూడాలి, ఇవన్నీ నాకు వచ్చినాయా. ప్రేమ వచ్చిందంటే ప్రేమ వస్తే అవన్నీ రావాలి.
ఆ లిస్టులో ఏది మిస్ అయినా కూడా నువ్వు ప్రేమలో మిస్ అయినట్టే. ప్రేమలో మిస్ అయినట్టు. ఒక ప్రేమ గురించి ఇంత చెప్తే ప్రభు ఇక తక్కిన 9 గురించి ఎంత చెప్తాడు, అందులోకి నేను మోను. దేవుని వాక్యం నిజంగా ఫలిస్తున్నావా? దెర్ ఇస్ ఎ చేంజ్. నిజంగా నీ జీవితంలో చేంజ్ ఉందా? అందుకే యోహాను బాప్టిజం పొందడానికి అనేక మంది పరిసయ్యులు, సద్దుకాయులు ఆయన దగ్గరకు వస్తున్న 3వ అధ్యాయంలో సర్ప సంతానమా, రాబో కృతులు తప్పించుకున్నటకు బుద్ధి చెప్పుడు ఎవడు మీకు అంటాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. If you are not fruitful in your repentance, మారు మనసు పొందినప్పుడు కనబడాలి. అది కనబడాలి. నీలో చేంజ్ కనబడాలి. నీలో చేంజ్ కనబడాలి. యువర్ చేంజ్ షుడ్ బి ఎవిడెన్స్. అది సాక్ష్యంగా ఉండాలి. అరే ఏంటంటే అప్పుడు అట్లా ఇప్పుడు కాదు అనాలి. నువ్వు దేవుని ఎరిగినప్పుడు, దేవునితో అట్టుకట్టబడినప్పుడు నిజంగా చేంజ్ ఉందా? ఫిలిప్పీ పత్రిక క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును ధరించుకున్నట్టు. యు హ్యావ్ ది నేచర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మనస్సు నిజంగా కలిగి ఉన్నావా? అది మాట దేవుడు మాట్లాడు. క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉన్నావా? క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉంటే దేవుని వాక్య భావన చూసినప్పుడు ఈరోజు నేను కలిగి ఉంటే నిజంగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందామంటారు, మారు మనసు పొందారు కానీ ఏం మారదమ్మా. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఆ పదానికి అర్థమే తెలియదు. మారు మనసు పొందడం అంటే ఏంది? కోపంగా ఉన్నోడు శాంతంగా, అల్లరి చిల్లరగా జీవించేటోడు పద్ధతిగా జీవించాలి కదమ్మా. నాలాగా గర్విష్ఠుడు అనుకో అనగాదు. నేను గర్విష్ఠుని 100%. నాకు అది ఉంది, అహం ఉంది. తగ్గింది ఇంకా తగ్గాలి. మొత్తం తగ్గిందనా నేను ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి. ఎస్, ఐ వెరీ ప్రౌడిష్. ఐ యాక్సెప్ట్ ఇట్ ఫ్రమ్ ది ఆల్టర్. తగ్గాను, ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి, ఇంకా తగ్గాలి. సరిపోదు. గాడ్ సేస్ ఇంకా తగ్గాలి, ఇంకా రావాలి. దేవుని వాక్యం పనిచేసినప్పుడు ఆ మారు మనసుకు అప్పుడే ఫలిస్తావు. అప్పుడే ఇంకోటి చూసినప్పుడు ఆ మాట ఇప్పుడు చూసినా కదమ్మా, గొడ్డలు వేరున ఉంచబడి ఉన్నది అన్నాడా? అక్కడ ఒక మాట అంటాడు. ఒక మాట చూసుకొని వెళ్ళిపోయాడు. 3వ అధ్యాయం. ఇప్పుడే వేరున్నది గనుక మంచి, చాలా మంచి, ఇట్ ఈస్ మంచి. ఫలించడం అంటే ఏది పడుతుంది కాదమ్మా. ఏది పడితే అది పడడం ఫలించడం కాదు. అందుకే దేవుడు మంచి ఫలము ఫలించని చెట్టు అంటాడు. దేవుడు అంటాడు చెట్టు కాయలు వచ్చినట్టు నీ కాయలతో నాకు సంబంధం లేదు. ఐ వాంట్ ఏ గుడ్ ఫ్రూట్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ ఫ్రూట్. ఏది పడుతుంది రావడానికి కాదు. దేవుడు మంచిదే కదా. దేవుడు శ్రేష్టమైన దేవుడు గాడ్ మంచిది. యేసుప్రభుని అడిగారంట, సద్బోధకుడా, గుడ్ టీచర్ అన్నాడంట. గుడ్ టీచర్ అంటే ఆయన ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? Why do you call me good? No one is good. Who is good? God is good. ఇప్పుడు ఫ్రూట్ ఏది ఉండాలి? గుడ్ ఫ్రూట్ అంటే దేవునికి సంబంధించిన ఫలం కావాలి. ఆత్మలు సంపాదించాలి. ఈరోజు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి శిలువ స్వార్థమానం ప్రకటించండి, నమ్మువాన్ని శిష్యులుగా చేయుడి. దిస్ ఇస్ ది ఫ్రూట్. గాడ్ సేస్ యూ హ్యావ్ టు గెట్ ది ఫ్రూట్ ఆఫ్ ది సోల్స్. ఈరోజు ఆత్మల యొక్క ఫలము దేవునికి ఇవ్వగలగాలి. ఆత్మలు సంపాదించగలిగితే దేవుని వాక్య భావంలో నేను ఫలించేవారిగా ఉంటావు. ఫలించకపోతే దేవుడు గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు కట్ యు. ఐఎమ్ గోయింగ్ టు కట్ యు అండ్ థ్రో యు అవుట్ సైడ్. ఈ రోజుల్లో బిజీ ఉన్నాం మనం కదమ్మా, బిజీగా ఉన్నాం. వీ డోంట్ హ్యావ్ టైం టు టేక్ ది గాస్పెల్. లోకల్లోకి సిలువ స్వర్తమానం తీసుకెళ్ళడానికి సమయం లేదు. వీ డోంట్ హ్యావ్ టైం. దేవుడు అందుకే ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు అన్నింటిలో ఫలిస్తున్నాం. నిజంగా దేవుని కొరకు నిజంగా ఫలిస్తున్నాం. ఒకసారి ప్రశ్నించుకోవాలి. సంఘం ఆ దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆ పర్పస్ కొరకు దేవుడు నిన్ను ఇక్కడ ఉంచున్నాడు. ఆ పర్పస్ కొరకు దేవుడు అక్కడక్కడ ఆయనలో చిత్తపరుచుకున్నాడు. ఆ పర్పస్ నిజంగా ఫుల్ఫిల్ చేయకపోతే మండే గోయింగ్ టు కట్ చేస్తున్నా. జాగ్రత్త వస్తుంది. లెట్ మీ గో ఇంటూ, నా టైం అయిపోయింది. లెట్ మీ గో ఇంటూ ది. ఇక్కడ ఒక మాట దేవుని వాక్యం అంటున్నాడు. ఇక్కడ ప్రభు ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఫలించాలనుకునే వారికి ఒక ఆలోచన ఇస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు చదువు. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికి రాని తీగలను
తీసివేయనంటాడు. దేవుడు అంటాడు ఇక్కడ అంటాడు పనికి రాగాలు తీగలు తీసేసి దేవుని వాక్యభావం అంటాడు. దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడల్లా ఇంకా కిందికి వస్తే అక్కడ అంటప్పుడు దేవుని వాక్యభావం అంటాడు ఏమంటాడు, ఒకవేళ మీరు నా యందు మీరుంటే, మీరు నేను మీ యందు ఉంటే తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగే మీరును ఫలించరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెనాట్ డూ నథింగ్. విశ్వాసంలో చాలాసార్లు ఏమనుకుంటే మనం చాలా విషయాలు చేస్తుంటాం, అక్కడ గాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి కదమ్మా. నాకు వేరుగా ఉండి చాలాసార్లు ఈరోజు ఏమంటారు దేవుని వాక్యం, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. గాడ్ సేస్ యూ కెనాట్ డూ నథింగ్ వితౌట్ మీ. బట్ వి ట్రై ఎవ్రీథింగ్. తప్ప కరెక్టే కదా, అన్ని ప్రయత్నాలు చేసి నెత్తినోరు కొట్టుకోవడం. We try everything. God says you can do nothing. Absolutely nothing. చాలాసార్లు ఏమనుకుంటే మనం చేసేదంతా కూడా మన God says nothing. You can do nothing. తెచ్చుకోవాల్సింది నా యందు మీరు నిలుచుండండి, అప్పుడు మీ యందు నిలిచుంటుంది. If you don't stand in me, if you don't remain in me, I will not remain in you. దేవుడు లేకుండా చాలాసార్లు కష్టపడుతున్న వారితో దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట, యూ కెన్ డూ నథింగ్. వితౌట్ గాడ్ వీఆర్ అ బిగ్ జీరో. ఓ మాట చెప్పాలమ్మా, మనిషి జీవితాన్ని 60 సంవత్సరాలు పెట్టుకుందాం, 65 70 పెట్టుకుందాం. 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు చచ్చిపోయి ఉంటాం. 8 గంటలు వండుకుంటామా? అన్నం లేస్తామన్న గ్యారంటీ లేదు. 60 గంటల పైన 20 సంవత్సరాల పాటు ఆ ప్రాణం ఎక్కడ పోయిందో చచ్చినోనికి బతుకునోనికి నిజంగా చెప్తున్నా, చచ్చినోనికి నిద్రపోయిన పెద్ద తేలేదు. అందుకే జనరల్ బాగా నిద్ర పెట్టేయమంటారు, ఏమంటమా ఎర్ర సావు నిద్రపోతూ వింటారా అంటారు కదమ్మా. ఎక్కడ పోతుందమ్మా ప్రాణం తెలుసా? ఎక్కడ పోతుంది ప్రాణం? ఎవడికి తెలియదు ఎక్కడ పోతుందని. ఎక్కడ పోతుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎటు పోయిందో తెలియదు, ఎట్లా వస్తుందో తెలియదు. ఆ స్థితిలో ఉంటాం. చాలాసార్లు మేము ఏదో చేసేస్తాం, ఏదో పొడి చేస్తున్నప్పుడు కూడా దేవుడు అంటాడు, ఆ 8 గంటలు నీ 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇట్ ఈస్ ఇన్ మై కంట్రోల్, ఐ కెన్ టేక్ ఇట్ బ్యాక్. ఓ ధనవంతుడు అనుకున్నాడు, మనందరూ తెలిసిన స్టోరీ కదమ్మా. బాగా పంట పడితే కొట్లన్నీ కొట్టి పెద్ద చేసుకున్నాడు. ఏమన్నాడట, అనేక సంవత్సరాలకు సరిపోయేది ఉంది నా ప్రాణమా, యేసయ్యా తినుము తాగుము సుఖించుము అంటే దేవుడు అంటాడు, ఇఫ్ ఐ కాల్ యూ బ్యాక్ టుడే వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ వెల్త్. అసలు గాడ్ సేస్ యూ కెన్ డూ నథింగ్, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. క్లారిటీ రావాలి. చాలాసార్లు బాగా పరిగెత్తుతున్నాం ఈరోజు, టైం లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతాడు, యూ క్యాన్ డూ నథింగ్ వితౌట్ గాడ్. నీకు నచ్చినా నచ్చకున్నా సత్యం ఇది, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ గాడ్. చాలాసార్లకు చాలా విషయాలు తెలియదమ్మా. దేవుణ్ణి కలిగి ఉంటే ఎప్పుడు యెహోషువ గ్రంథం మొదటి వచ్చేది ఇంటికి వెళ్ళాక చదువుకో. దేవుడు అంటాడు, నేను నీకు మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటా అంటాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? తోడై ఉంటా, నువ్వు అడుగు పెట్టు స్థలము నీకు ఇస్తానంటాడు దేవుడు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ల్యాండ్ వేర్ యూ ల్యాండ్స్ యువర్ ఫుట్ అంటాడు. నువ్వు అడుగు ఎక్కడ పెడితే అది నీది అయిపోతాడు. గాడ్ ప్రామిసెస్ సచ్ ఎ గ్రేట్ ప్రామిసెస్, బట్ వి స్టిల్ వాక్ వితౌట్ గాడ్. స్ట్రేంజ్ థింగ్. అంత గొప్ప దేవుని కలిగి ఉండి చాలాసార్లు అనిపిస్తాం, కొన్నిసార్లు ఎంత ఈజీగా తీసుకుంటామంటే వి డోంట్ కేర్ గాడ్. చాలా విషయాలు ఎంతసేపు మన శక్తి, మన సామర్థ్యం, మన టాలెంట్, మన ఇది, మన ఉద్యోగం, మన ఆస్తిపాస్తులు, మన అందచందాలు, మన బలము, మన ఇదంటే గాడ్ సేస్ యు ఆర్ నథింగ్ వితౌట్ మీ. యు ఆర్ నథింగ్. యు ఆర్ నథింగ్. గాడ్ వాంట్స్ టు రిమైండ్ us we are nothing without him. నా యందు నువ్వు ఉంటేనే నీ యందు నేను నిలిచి ఉంటా,
అప్పుడే నువ్వు ఫలిస్తావు. ఈరోజు ఫలించకపోవడానికి కారణం ఏం తెలుసా? ఉన్నామా అంటే ఉన్నాం దేవునితో, వీఆర్ నాట్ కనెక్టెడ్ క్లోజ్ ఇనఫ్ టు బీ ఫ్రూట్ఫుల్. ఫలించే అంత కనెక్షన్ లేదు దేవుల్లో. జస్ట్ ఫూలింగ్ గాడ్. దేవునితో ఉన్నట్టుగా మనము ఆయన మోసం చేస్తున్నాం. దేవునితో ఉన్నట్టుగా మోసం చేస్తే దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు ఆ దేవుడు వచ్చి చాలాసార్లు, ఇఫ్ యూ డోంట్ టేక్ సీరియస్లీ గాడ్స్ వర్డ్, ఇట్స్ బెటర్ నాట్ టు అటెండ్ ఎనీ చర్చ్. ఈ చర్చ్ కదా, ఏ చర్చ్ కూడా. డోంట్ టేక్ గాడ్స్ వర్డ్ సీరియస్లీ. దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ ఐ డోంట్ టేక్ సీరియస్లీ గాడ్స్ వర్డ్, నీ జీవితంలో ఏం లేదు. నువ్వు ఫలించడానికి దేవుడు ఈ మధ్యలో ఒక 3వ వచనం ఒక మాట అంటే, నేను పలికిన మాటల వల్ల మీరు శుద్ధులయ్యారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్, యూ హ్యావ్ టు బి క్లెన్స్డ్. నిజంగా నువ్వు ఫలించేవాడిగా ఉండాలి. ఎందుకు ఈ అసలు చూసినప్పుడు కాంటెక్స్ట్ లేనట్టు కనిపిస్తుంది కదా చూసినప్పుడమ్మా. ఇప్పుడు 5 వచనం చేస్తే ఆ 3వ వచనం సపరేట్గా కనబడుతుంది. కానీ గాడ్ దేర్ హ్యాస్ సంథింగ్ మీనింగ్. గాడ్ సేస్ ఇఫ్ యూ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్, యూ హ్యావ్ టు స్టే ఇన్ మై వర్డ్. వాక్యం లేకుండా కార్యం జరగదు. ఈరోజు నువ్వు ఆత్మలోను మార్పు చెందాలంటే యూ నీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం లేకుండా కార్యం జరగదు. నేను పలికిన మాటల బట్టి మీరు శుద్ధులేరు. వెన్ యు ఆర్ హోలీ, యూ విల్ బి ఫ్రూట్ఫుల్. దేవుడు ఏదో ఊరికిన చెప్పాలి కాబట్టి, ఏదో పదాలు చెప్పాలి కాబట్టి చెప్పట్లేదు. ఎవ్రీ వర్డ్ హ్యాస్ సమ్ మీనింగ్. యు వాంట్ టు బి ఫ్రూట్ఫుల్, యు ఆర్ టు స్టే ఇన్ ది కర్. ఆయన నిలుచున్నామంటే నా వాక్యంలో, నా యందు మీరును మీ యందు వాక్య మాటలు, మీ బైబిల్ అండర్లైన్ చేసి ఉంటుంది 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు పిలిచింటే మీకు ఏది ఇష్టమో అది అడుగు. అది ఆ ఇష్టం వచ్చింది మాత్రమే అడుగుతాం. అంత మట్టికే మనకు అవసరం. కానీ ఆయనలో ఉండడమా ఫలించడం ఇది మనకు సంబంధం లేదు. కానీ ఏది ఇష్టమైతే అడుగు. మనో దేవా అడుగుతున్నాయి, ఇస్తావా సస్తావా అన్నట్టు ఉంటుంది ప్రార్థన. ఎస్, ఆయన అడిగితే, ఇప్పుడు నేను మా చెల్లెకి చెప్పిన, అడిగితే సంతోషిస్తాడు, కరెక్టే. కానీ యూ హ్యావ్ టు స్టే దట్. నువ్వు ఆయన దగ్గర అంటే అందుకే కీర్తనకారుడు అంటే, యెహోవా నా కాపరి, హీ ఓన్స్ బిఫోర్ టేకింగ్ సంథింగ్, హీ ఓన్స్ గాడ్. ఎస్, యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్, బట్ యూ హ్యావ్ టు ఓన్ హిమ్. యూ హ్యావ్ టు బి ప్లాంటెడ్ అండ్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. ఊరికినే రాదమ్మా ఏది కూడా. నేను వాక్యం ఆ సమయం అయిపోయింది. ఒక మాట చెప్పి ముగించేస్తాను. రైట్, అక్కడ చూసినప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు, ఈ ప్రోన్స్ అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఒక మాట చెప్తాను, ఎవరైతే ఆయాసంగా ఇబ్బందికరంగా జీవితానికి హఠాస్తులు వారి గురించి దేవుడు మాట్లాడుతాడు అంటే దేవుని వాక్యం మాట్లాడాడు. ఇక్కడ చూసినప్పుడు ఆయన కట్ చేయడంలో చూసినప్పుడు ఆయన ఫలించని తీగలు కట్ చేయడమే కాదు, ఫలించే తీగలు కట్ చేసి సర్ప్రైజింగ్గా దేవుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు కట్ ఈవెన్ దోస్ హూ ఆర్ ఫ్రూట్ఫుల్. కదా, ఫలించే తీగల్లో నుంచి దేవుడు అంటే ఆ తీగలు కోసేస్తాడట దేవుడు. ఉన్నాడా అమ్మ? ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించుటకు దానిలో ఉన్న తీగలను, పనికిరాని తీగలను తీసివేయను. ఇంగ్లీష్ అంటాడు ఐఎమ్ గోయింగ్ టు ప్రూన్ అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు కట్ అంటాడు. కొన్నిసార్లు చాలాసార్లు అనిపిస్తుంది, దేవుడు ఇంత మంచిగా ఉన్నాం కదా, ఎందుకు దేవుడు నన్ను కట్ చేస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు, ఫలిస్తున్నాడు కదా, బాగానే ఉన్నాను కదా, ఇబ్బందిలో ఉన్నాను, సమస్యలను, దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమలు పెడుతున్నాడు, వై ఈస్ కటింగ్ మీ. ఫలించే తీగలు కూడా కట్ చేస్తాడంట అమ్మ దేవుడు. కొంచెం ఇబ్బందిగానే ఉంది కదా. ఫలించని కట్ చేసిన దేవా ఓకే పని, ఫలించే తీగలు కూడా దేవుడు కట్ చేయడం ఏంటి? ప్రోన్స్ అంటే ఇంగ్లీష్లో. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోమ్మా, మెడికల్ లైన్లో ఉంది సిస్టమ్, ఒక చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడమ్మా? తీయాలంటే కట్ చేస్తాడు. కట్ చేసినప్పుడు కష్టంగానే ఉంటుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది, కానీ అది కట్ చేస్తే కానీ హీల్ కావు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కట్ చేస్తే కానీ, నువ్వు కట్ అయితే కానీ, నేను మంచిగా ఉన్నానే, దేవుడు ఆత్మీయంగా ఉన్నానే, కొద్ది గొప్ప ఫలిస్తున్నానే, 1-2 కాయలు కూడా కాశాడంటే దేవుడు, ఈ చిన్న చిన్న కాయలు దీన్ని కట్ చేస్తున్నాడు దేవుడు అంటే, గాడ్ ఈస్ కటింగ్ సో దట్ యూ కెన్ బి మోర్ ఫ్రూట్ఫుల్. హల్లెలూయా. గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ యువర్ ఫ్రూట్స్. ఎవరైనా ఫలిస్తున్న దేవా 2 కాయలు కాసిన, 2 మంచిగా ఉన్నా అంటే, గాడ్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యువర్ ఫ్రూట్, ఐ వాంట్ మోర్. ఈ దిల్ మాంగేమో రాహా. స్తోత్రం. దేవుడు అంటున్న మాట అంటారు, దేవుడు వాక్యపాలు గాడ్ సేస్ ఐ వాంట్ మోర్ బికాజ్ యు వర్తీ. నువ్వు ఇంతకంటే గొప్ప చేయగలుగుతావు. యేసు ప్రభువు అంటాడు, నా యందు ఉన్నవాడు నాకంటే ఎక్కువ అద్భుత కార్యములు చేయువాడు. హల్లెలూయా. యు కెన్ డు మోర్. నేను ఇంత చేశాను, అంత సరిపోదు. గాడ్ సేస్ ఇంత నాకు సరిపోదు, నువ్వు ఇంత చేయగలుగుతావు, ఇంత చేయడానికి నేను పిలిచాను. నీ పర్పస్ఫుల్ ఐ యామ్ గోయింగ్ టు కట్ యు.
Even though it hurts you, I'm going to cut you so that you can bear more fruit. దేవుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను మంచిగా ఉన్న దేవుడు నన్ను ఎందుకు ఆయాస పెడతాడు దేవుడు? నీ ఆయాసంలో దేవుడు ఇంకా నువ్వు ఫలించేవాడిగా, ఇంకా దేవునితో లోతు సంబంధం, ఇంకా దేవునితో కట్టబడి ఉండి దేవుల్లో ఇంకా ఫలించేవాడిగా, దేవుడు ఆశించిన స్థాయిలో ఫలించేవాడిగా నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. God sees us more worthy than what we are. ఈరోజు నీవు నేను అనుకుంటున్న దానికంటే దేవుడు దానికంటే అత్యధికంగా నువ్వు చేయగలుగుతావు. అంత విలువైన వాడు అని దేవుడు నేను చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు అంత విలువైన వాడు కాబట్టి దేవుడు ఇంకా నువ్వు ఫలిస్తున్నా కూడా గాడ్ ఈస్ కటింగ్, గాడ్ ఈస్ ప్రోనింగ్ సో దట్ వీ కెన్ బేర్ మచ్ ఫ్రూట్ అంటాడు. అత్యధికంగా దేవుని కొరకు ఫలించే జీవితం జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనకు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, చక్కని మాటలు నాతో మాట్లాడవు. నేను అత్యధికముగా ఫలించేవారిగా సంఘమును అట్టి విధంగా చేయమని, నేను ఇంకా మాలో ఉన్న ప్రతి పనికి మాలిన తీగను తీసివేసిన నీలో ఫలించే గొప్పనైనా తీగలుగా మేము ఉండేటకు సహాయం దయచి, అంటుగట్టబడి నాయన ప్రభు కొరకు ఇళ్ళలో జీవించి అనేక ఆత్మలు సంపాదించే సంఘం ఉండేటకు సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.